రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ప్రజలను భయపెడుతూనే ఉంది. చింతమానేపల్లి మండలంలో హెట్టిగూడలో ఉదయం వాగుకు వెళ్లిన వారికి పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. సిర్పూర్ టీ మండలం పెద్దబండ సమీపంలోని అటవీ ప్రాంతంలోనూ పెద్దపులి సంచారం ఉందని చెబుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ప్రజలను భయపెడుతూనే ఉంది. చింతమానేపల్లి మండలంలో పెట్టిగూడలో ఉదయం వాగుకు వెళ్లిన వారికి పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. సిర్పూర్ టీ మండలం పెద్దబండ సమీపంలోని అటవీ ప్రాంతంలోనూ పెద్దపులి సంచారం ఉందని చెబుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. రైట్ ఇక పెద్దపులికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటవీ అధికారులు దీనికి సంబంధించిన చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపుల్ల సంచారం అయితే కలకలం అయితే రేపుతుంది. నిన్నటి వరకు ఓవైపు పెద్దపుల్లి దాడిలో ఒకరు మృతి చెందగా తీవ్ర గాయాలు కావడంతో అయితే మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న లక్ష్మితో పాటు సురేష్ పై దాడి చేసినటువంటి పెద్దపులి ఇటిక్యాల పహాడ్ అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే 100 ట్రాప్ కెమెరాలు పెట్టడంతో పాటు 100 మంది సిబ్బందితో అయితే ఇటు పులి కోసం సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అవి ఇప్పటికీ 100 ట్రాప్ కెమెరాలు పెట్టినప్పటికీ కూడా ఏ ట్రాప్ కెమెరాలు మాత్రం ఇటు పులికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మాత్రం చిక్కిన సందర్భాలు అయితే లేవు. అయితే నిన్న కూడా ఇటు అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇటు ఇటిక్యాల పహాడ్ని అయితే సందర్శించారు. ఇటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ కి సరిహద్దునున్న నేపథ్యంలో ఉదయం వరకు కూడా ఈ పులి మహారాష్ట్రకి వెళ్తుందని అటవీ శాఖ అధికారులు భావించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఇటిక్యాల పహాడ్లోనే ఆ పెద్ద పులి తిష్ట వేసుకొని ఉన్నట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఓవైపు ఇటిక్యాల పహాడ్లో ఆ పెద్ద పులి ఉండగా మరోవైపు సిర్పూర్ టీ మండలం పెద్దబండ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉంటుందనేసి స్థానిక గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ సిర్పూర్ మండలంతో పాటు అటవీ సమీప గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి. ఇటు పంట చేనులకు వెళ్ళినా కూడా కాకుండా వెళ్ళాలనేసి చెప్తున్న స్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు చింతమానేపల్లి మండలం ఎట్టిగూడలో కూడా ఈ రోజు ఉదయం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఇటు వాగు వద్దకు వెళ్ళగా కూడా వాగు సమీపంలో పెద్దపులికి సంబంధించినటువంటి పాదముద్రలు అయితే గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. ఈ పాదముద్రలు చూసిన అనంతరం అటవీ శాఖ అధికారులకైతే ఇటు గ్రామస్తులైతే సమాచారం అయితే అందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు ఇటిక్యాల పహాడ్లో పెద్దపులి తిష్ట వేయడంతో పాటు ఇటు సిర్పూర్ టీతో పాటు చింతమానేపల్లి మండలాల్లో కూడా ఇటు పెద్ద పులుల సంచారంతో అయితే ఇటు 5 మండలాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే నిన్న వైల్డ్ లైఫ్ PCCF తో పాటు CCF అయితే అటవీ సమీప గ్రామాలను సందర్శించడంతో పాటు వారికి కొన్ని మాస్క్లను కూడా ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. పంట చేనులకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఈ మాస్క్లను తల వెనుక భాగంలో పెట్టుకోవడంతో ఒకవేళ వెనుక నుంచి ఆ పులి మనుషులను అటాక్ చేయాలని చూసినప్పటికీ కూడా ఈ మాస్క్ వల్ల పులిని చూస్తున్నారనే నెపంతో కూడా దాడి చేయదనేసి వారు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఆసిఫాబాద్ మండలంలో దానాపూర్ లో కూడా నిన్ననైతే మనం చూసాం మేకల మందపై పులి దాడి చేయడం, ఒక మేకను చంపడంతో పాటు మరొక మేకపై దాడి చేసి గాయపరిచింది, ఇంకొక మేక కనబడని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో
వివిధ చోట్లలో ఇటు పెద్దపుల్ల సంచారం ఉన్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలతో పాటు మండలాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అసలు ఏ వైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందా అనేసి భయంతో అయితే జంగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు మహారాష్ట్రలో గత కొన్నేళ్ల క్రితం మనం చూసాం, మ్యాన్ ఈటర్ గా మారినటువంటి పులి కూడా నలుగురిని అయితే పొట్టన పెట్టుకున్న సందర్భాలు అయితే మహారాష్ట్రలో చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు వరుసగా ఇద్దరుపై దాడి చేసినటువంటి బెబ్బులి మరి మ్యాన్ ఈటర్ గా మారినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి పులియా లేదనుకుంటే ఇంకొక పులి అనే కోణంలో కూడా అటవీశాఖ అధికారులు అయితే ఇటు అన్వేషణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు కూడా ఇటికేల పహాడ్తో పాటు మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా చెప్తున్నది ఒకటే, పులి సంచారాలు ఉన్న నేపథ్యంలో కూడా అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఎవరు కూడా బయటికి రావద్దు. ఖచ్చితంగా పంట చేలలకు వెళ్తే మాత్రం ఉదయం 10 గంటల తర్వాత మాత్రం వెళ్ళాలి. సాయంత్రం 4 గంటల లోపు తిరిగి ఇంటికి రావాలని చెప్తున్నారు. పంట చేలలో పత్తి తీసే సమయంలో మాత్రం ఒంటరిగా కాకుండా గుంపులుగా ఉండి ఇటు పత్తి తీత పనులు చేసుకోవాలని చెప్తున్నారు. పత్తి చేలల్లో పత్తి తీసే కార్యక్రమంలో ఎవరు కూడా కిందికి వంగి పత్తి తీయద్దని చెప్తున్న పరిస్థితి. ఇటు ఒకవేళ మనుషులు కనుక పత్తి తీత తీసే సమయంలో కిందికి కనుక వంగి ఇటు పత్తి తీత కనుక తీస్తే మాత్రం జంతువులా భావించి ఇటు పులి దాడి చేస్తుందనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు పెద్దపుల్ల సంచార నేపథ్యంలోనైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలను అయితే అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.